పాదాల దగ్గర వేంచేసి ఉన్న ప్రత్యేక శనేశ్వర స్వామి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం బుధవారం వైభవోపేతంగా జరిగింది. నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాకృతం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానదీ తీరాన సీతమ్మవారి పాదాల వద్ద వెంచేసిన ప్రత్యేక శ్రీ శనైశ్వర స్వామివారి యొక్క దేవాలయ పునర్నిర్మాణము, స్వామివారి యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుంది. ఈ పునఃప్రతిష్ఠా మహోత్సవములు 5 రోజుల నుంచి దిగ్విజయంగా జరుపుతున్నాం. ఈరోజు 5వ రోజు స్వామివారికి ఉదయం 10:41 స్వామివారి యొక్క ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన జరిగింది. తుని నుంచి విచ్చేసినటువంటి సచ్చిదానంద సరస్వతి మహాస్వామివారి చేతి మీదుగా తాళాయిపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామివారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అంతేకాదు స్వామివారి ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటిది. సుమారుగా 1982లో ఈ యొక్క విగ్రహం నదిలో కొట్టుకొచ్చి అక్కడ ఉన్నటువంటి జాలర్లు మెట్ల మీద పెట్టి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఈ స్వామివారిని దారిన పోయేటువంటి భక్తులందరూ కూడా చూచి స్వామివారి విగ్రహంగా భావన చేసి స్వామిని నిత్యం అర్చన చేస్తూ వచ్చారు. అలా అర్చన చేస్తూ వచ్చినటువంటి సందర్భంగా ఈయన శనీశ్వర స్వామిగా గుర్తించి అప్పటి నుంచి స్వామివారికి తైలాభిషేక పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి స్వామివారి యొక్క కరుణా కటాక్షములతో కృపతో భక్తులందరి యొక్క మనోభీష్టాలు తీరుతూ అందరూ కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారిని సేవించినటువంటి వారికి అన్ని ప్రమాదముల నుంచి బయటపడతారు. ఆకస్మిక ప్రమాదములు తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలని కూడా సిద్ధిస్తాయి. అంతేకాదు ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి, ఈ క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, జ్యేష్ఠాదేవి, విష్ణుమూర్తి, సూర్యభగవానుడు పంచాయతనంగా కలిగినటువంటి శనైశ్వర క్షేత్రం భారతదేశంలో ఇది ఒక్కటే ఏకైక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది. అయితే ఈ క్షేత్రం కృష్ణవేణి తీరంలో, కృష్ణానదీ తీరంలో ఉండడం చేత చాలా ప్రాశస్త్యం కలిగినటువంటిది. బ్యాంకులను మోసం చేసినట్లు ఓటర్లను మోసం చేయడం సాధ్యం కాదని కూటమి అభ్యర్థులు గుర్తుంచుకోవాలని వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. మొత్తం శ్రీలంక చేసేస్తున్నాడని చెప్పడం, మరి ఈరోజు వాళ్లే వచ్చేసి ప్రజలకి మాయమాటలు చెప్తూ మేము కూడా పథకాలు ఇస్తామని చెప్తున్నారు. అంటే జగన్ గారు ఇస్తేనేమో శ్రీలంక, వీళ్ళు ఇస్తేనేమో సింగపూర్ లాగా మాట్లాడుతున్నారు. మీరందరూ గ్రహించుకోండి. ఏ ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కళ్ళని కూడా వదలకుండా అనేక మందికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పథకాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మంచి సంక్షేమం ఇవ్వడం జరిగింది. మరి ఏ ఒక్క పథకం ఇవ్వకుండా, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మాయ మాటలు చెప్తూ కాలాన్ని గడిపిన చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, బీజేపీకి బుద్ధి చెప్పాలి. ఈరోజు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే నాయకులు వీళ్ళు ఎక్కడో తెలంగాణలో విలాసమైన భవనాల్లో ఉంటూ వాళ్ళు తలదాచుకొని కరోనా కష్టకాలంలో కూడా ఈ ఆంధ్ర ప్రజలకి ఏ ఒక్క హామీ ఇవ్వకుండా, ఏ ఒక్క భరోసా ఇవ్వకుండా, ఏ ఒక్క మనోధైర్యాన్ని ఇవ్వకుండా వీళ్ళందరూ కరోనా కష్టకాలంలో తెలంగాణలో తలదాచుకున్న వాళ్ళు ఈరోజు వచ్చేసి మేమందరం ఉన్నాం, మేము కూటమిగా ఏర్పడ్డాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారు. జపాన్, చైనా, సింగపూర్లు అవసరం లేదు మాకు. మా ప్రాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి చెందింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసి అభివృద్ధి చేసిందని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడాన్ని టీడీపీ నేత బోండా ఉమా స్వాగతించారు. వైసీపీ కండువు కప్పుకొని పనిచేస్తున్న పోలీసులకు ఇదొక హెచ్చరికగా భావించాలన్నారు. జరిగిన సీఎం మీద గులకరాయి డ్రామాకి ఎటువంటి సంబంధం లేదు. ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు ఈ ప్రభుత్వ బుద్ధిని ప్రజలు గ్రహించాలి. వీళ్ళు మీ దగ్గర నుంచి సెంట్రల్ నియోజకవర్గ ప్రజల నుంచి బోండా ఉమాని ఎన్ని కుతంత్రాలు పడినా దూరం చేయలేరు. ఎన్ని రకాలుగా ఒక కన్నుకి గాయమైనట్టు ఒకరోజు కట్టుకట్టి, ఇంకో కన్నుకి గాయమైనట్టు ఇంకో రోజు కట్టుకట్టి, ఇవాళ మీడియాలో ఏకిపారేస్తే 2 కట్లు పీకేసి ఇవాళ డ్రామాలు మహానటులు వచ్చారు. చింతామణి నాటకంలో ఉన్నట్లు హీరోల్లాగా ఇవాళ మహానటులు వచ్చి ఇక్కడ నటిస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ కన్నుకి, ఒకరోజు ఈ కన్నుకి. అంటే మీడియా చూడదా? ప్రజలు చూడరా? అందుకనే మొత్తం ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ నటుడు వెల్లంపల్లి సీను గురించి రాగానే 2 కట్లు పీకేశాడు. నేను మొదటి రోజు చెప్పా, ఇతనికి ఏ కన్ను దాడి జరగలేదు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి, ఐ హాస్పిటల్కి మీడియా సమక్షంలో వెళ్ళి పరీక్ష చేయిద్దాం, ఆ డబ్బులన్నీ మేము పెట్టుకుంటాం. ఇతనికి నిజంగా దెబ్బ తగిలిందో లేదో వాళ్ళే తేలుస్తారంటే
పారిపోయాడు. ఇవాళ నామినేషన్ ముందు వరకు ఒక్కరికి, నామినేషన్ తర్వాత నామినేషన్ రోజు ఒక్కరికి, అది అడిగేటప్పటికి అది బయటపడేటప్పటికి 2 కట్లు పట్టు. కాబట్టి ఇలా నాటకాలు వేస్తూ ఉన్నారు. బోండా ఉమాని ప్రజల దగ్గర రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. అయినా సరే మా హక్కుల కోసం ఎన్నికల కమిషన్ సంగతి తలుపులు తడతాం. పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరికి తమ మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం నేతలు తెలిపారు. ఎందుకంటే చాలీ జీతం ఇస్తాం వల్ల వీళ్ళు ఇంటద్దులు ఏమీ కట్టుకోలేకపోతున్నారు. కొన్ని విషయాల్లో ఏంటంటే వాద్య కళాకారులు కూడా ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే ఏదైనా మేళం ఒప్పుకొని బస్సుల్లో కూడా మాకు అవకాశాలు టికెట్ ఎక్కించుకోవట్లేదు. అది కూడా దీనికి సుజనా చౌదరి గారికి నేను ఒక మనవి చేస్తున్నాను. మా గురించి ప్రత్యేకంగా ఒక జీవో తెచ్చి నాయ బ్రాహ్మణులందరినీ కూడా ఒక ఇదిగా తీసుకోవాలని కూడా సుజనా చౌదరి గారికి నేను మనవి చేస్తున్నాను. ఈ డిమాండ్లో మాకు ఎక్కడ కార్పొరేట్ షాపులు లేవు పెట్టుకోవడానికి. ఎక్కడెక్కడో వచ్చి మా కుల వృత్తిని ఇబ్బంది పరిచే పరకంగా చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళందరినీ కూడా ఇచ్చి ప్రత్యేక జీవో తెచ్చి సుజనా చౌదరి గారు మా నాయ బ్రాహ్మణులకి న్యాయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లాగే మాకు కమ్యూనిటీ హాల్ లేవు. మాకు భవానీపురంలో కమ్యూనిటీ హాల్ కూడా కట్టించాలని కూడా సుజనా చౌదరి గారిని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ నాయ బ్రాహ్మణులు కొంతమంది చిన్న చూపులు చూస్తున్నారు. ఇవన్నీ కూడా మాకు ఒక చట్టం ఇచ్చి ఇదే రోజు మాకు అవకాశం ఇస్తే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కూడా మా గలమెత్తి చెప్పడానికి అవకాశం కల్పించాలి. అప్పుడు కల్పించినప్పుడే మాది వర్షన్ కూడా మేము చెప్తాము ఈరోజు. ఎందుకనంటే మాకు చాలా ఇబ్బందులు కలుగుతుంది. షాపులకి మీద చెత్త మీద కూడా పన్నేసి మాకు ఇబ్బంది పెడుతున్నారు. 150 ఇస్తున్నారు గత ప్రభుత్వం మాకు చేసింది నాయ బ్రాహ్మణులకు వరగబెట్టింది ఏమీ లేదు. ఈరోజు చెప్పి మాటలు చెప్పి పబ్బం గడుపుకున్నారు 5 సంవత్సరాలు. కానీ ఒక నాయ బ్రాహ్మడికి ఒక లోను కానీ అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేతి వృత్తుల వారికి 2 లక్షల రూపాయలు వచ్చింది. వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవినేని అవినాష్ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానితో కలిసి విజయవాడ పట్టణంలో నాయకులు కార్యకర్తలు సబ్ కలెక్టర్ కార్యాలయం గేటు వరకు ర్యాలీగా వచ్చారు. వర్షమైనా ఎంత ఇదైనా వెళ్తాం జరిగింది. కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో వరద వచ్చి మునిగితే అయినా మీ కుటుంబ సభ్యుడిగా ఏ రోజు గారు ఇంట్లో కూర్చోాల. కరోనా వచ్చిన స్థానిక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఇంట్లో కూర్చుంటే కానీ మేము ప్రజలకు అండగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు తోడుగా ఉండాలని చెప్పని కరోనా కష్టకాలమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేమందరం గారా ప్రజానికానికి తూర్పు నియోజక ప్రజానికానికి అండగా ఉండటం జరిగింది. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు. ఏ కార్యక్రమాలు చేయాల, అభివృద్ధి కార్యక్రమాలు చేయాల, సంక్షేమ కార్యక్రమాలు చేయాల, ఏ కార్యక్రమాలు చేయాల. ఈరోజు ఏ పదవి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసాం. ఒక్క అవకాశం ఇవ్వండి. మీ ద్వారా ఈరోజు ఒక నామినేషన్ ఇచ్చిన సందర్భంగా తూర్పు నియోజక ప్రజానికాన్ని మేము కోరుకునేది ఒకటే, ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ నియోజకవర్గంలో రాబోయే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, ఎందుకంటే ఎటువంటి సందేహం లేదు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ విధంగా అయితే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామో ఇలా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు మా ఒక నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కార్పొరేటర్లకి, డివిజన్ అధ్యక్షులకి, ఇన్ఛార్జీలకి, మరీ ముఖ్యంగా తూర్పు నియోజక ప్రజానికానికి, అదేవిధంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారి సన్నిహితులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, వాళ్ళందరి ద్వారా మా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు, శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ తెలుగుదేశం కూటమిని గెలిపించుకోవాలని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా కేశినేని శివనాథ్ గారు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా సైకిల్ గుర్తు మీద ఓట్లు అడుగుతూ ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము. మరి ఆ సందర్భంగా ఈ రోజున 3వ డివిజన్లో మన తెలుగుదేశం, అదేవిధంగా జనసేన అధ్యక్షులు, కార్యకర్తలు, మన సోదరులు అందరితో కూడా ఈ ప్రచారం చేయటం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున దాదాపుగా 90-95% ఎక్కడ చూసినా కూడా
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకోవాలని ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా నిన్న మనకి జరిగిన నామినేషన్ కార్యక్రమం కూడా మనం చూస్తే గద్దె రామ్మోహన్ గారిది మరి ఎంత ఉత్సాహంగా మరి ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ ప్రతి ఇంటి ముందు నుంచి కూడా వచ్చి ఆ పాదయాత్రలో పాల్గొని అందరూ కూడా అభినందనలు తెలపటం కూడా మనందరం చూసాం. మరి ఎందుకంటే గద్దె రామ్మోహన్ గారు అందరికీ తెలుసు, గత 15 సంవత్సరాలుగా మరి విజయవాడ నగరంలో ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నారో, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా దాదాపుగా 2260 కోట్ల రూపాయలతో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇటు రోడ్లు కానివ్వండి, మంచినీటి వసతులు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసుకోవటం దగ్గర నుంచి రిటైనింగ్ వాళ్ళు, మరి ఈ రకంగా స్టామ్ వాటర్ ప్రాజెక్ట్ తీసుకురావటం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. మరి అయితే గత 5 సంవత్సరాలుగా మన ప్రభుత్వం ఇది అధికారంలో లేకపోవటం, మరి గద్దె రామ్మోహన్ గారు అయినా సరే తన సొంత నిధులతో ఉపాధి అవకాశాలని ఎంతోమందికి కల్పించటం, మరి పెన్షన్ తీసేసిన ఎంతోమంది చేతులు లేని వాళ్ళకి, కళ్ళు కనిపించని వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఎన్నో రకాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.